నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ పేషీకి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించి ఆయన హత్య చేస్తానని బెదిరించిన వ్యక్తిని మొత్తానికి గంటల వ్యవధిలో ఇతని కపుల్ ఆఫ్ అవర్స్ పోలీసులు ట్రేస్ చేసి ఐడెంటిఫై చేసి పట్టుకుని అరెస్ట్ చేశారు. బెజవాడ లబ్బిపేట వాటర్ ట్యాంక్స్ రోడ్లో ఉండే మల్లికార్జున్ ఆ వ్యక్తి పేరు. ఇతను ఇంతకుముందు హోంమంత్రి అనిత గారికి కూడా ఇదే రకమైన బెదిరింపు కాల్స్ చేసినట్టు సమాచారం. మొత్తానికి ఏమైతేనే అతను మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకున్న లొకేషన్ పట్టుకునే టెక్నాలజీ ఆధారంగా పోలీసులు అతని కపుల్ ఆఫ్ అవర్స్లో పట్టుకొని లోపలేశారు. అయితే ఇది కేవలం పెరిఫెరల్గా జరుగుతున్న అంశం మాత్రమే మనం చూడగలుగుతున్నది. దీని వెనకాల ఎవరున్నారు? ఎందుకంటే అంత బోల్డ్గా, అంత ధైర్యంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మోస్ట్ పాపులర్ లీడర్ అక్రాస్ ద కంట్రీ పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు కాల్ చేసేంత ధైర్యం ఒక సామాన్యమైన వ్యక్తికి అయితే రాదు. ఖచ్చితంగా దీని వెనకాల మాఫియాలు ఉన్నాయి. 9 మాఫియాలు ఉన్నాయట. జనసేన లీడర్స్ మాట్లాడుతూ చెప్తున్నారు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇంకా ఏది పోర్ట్లని కబ్జా పెట్టే పెద్ద మాఫియా, అండ్ అన్నింటికి మించి ఇంటర్నేషనల్ గ్యాంగ్స్తో సంబంధాలున్న రేషనల్ మాఫియా, ఇంకో 3-4 మాఫియాలు. ఇలా కబ్జా కోర్ల నుంచి రౌడీ షీటర్లు, బోళంతమంది హంతకులు, ముఠాలు, వీళ్లతో నేరుగా సంబంధాలు, నెక్సెస్ ఉన్న ఈ మాఫియాలే ముందు ఒక లిట్మస్ టెస్ట్ చేశాయి. ఎలా? ఒక వ్యక్తి చేత బెదిరింపు కాల్ చేయించేసి ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందో తెలుసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ రెక్కీలోకి వెళ్ళాలి. ఇది వాళ్ళ ప్లాన్. ఒకటి, పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో అటు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు దక్షిణాది నుంచి ఎదుగుతున్న ఒక జాతీయ స్థాయి నాయకుడు ఆయన. పేరుకి ఆయనది రీజనల్ పార్టీ కావచ్చు, ఆయన ఒక రీజనల్ పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు. 21 సీట్లలోనే కంటెస్ట్ చేసి 100% స్ట్రైక్ రేట్ తోటి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన నాయకుడిగా ఆయన దేశంలో చరిత్ర సృష్టించాడు. ఈ విజయం 21తో ఆగదు, అది రేపు పొద్దున 150 దాటుతుందనే నమ్మిక, విశ్వాసాన్ని తన శ్రేణులకు ఆయన కల్పించాడు. అంటూ ఉండొచ్చు కాక ఆయన అసెంబ్లీలో మరో 10 ఏళ్ళు చంద్రబాబు గారు మీరే సీఎంగా ఉండాలి, మీ డైరెక్షన్లో మేము నడుస్తాం, చంద్రబాబు గారి నాయకత్వం మీద, ఆయన విశేష పరిజ్ఞానం మీద, ఆయనకున్న ప్రతిభా పాటవాల మీద జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఉన్న గౌరవం కావచ్చు కాకది. బట్ జనసేన శ్రేణులు వేరుగా కోరుకుంటున్నాయి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని. సరే, అది ఈ సందర్భానికి అది అప్రస్తుతం కావచ్చు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సబ్జెక్టుకి అది అప్రస్తుతం కావచ్చు, అసంగతం కావచ్చు. ఆ విషయం పక్కన పెడితే ఈరోజు మాఫియాలు ఎందుకు టార్గెట్ చేశాయి? ఏకంగా షిప్ మీదకి వెళ్ళిపోయి షిప్ని సీజ్ చేయండి అనే తీవ్రమైన స్థాయిలో ఆయన యాక్ట్ చేస్తుంటే, ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందు వెనక ఆడుతున్న అంశాల్లో నేరుగా బోల్డ్గా, ప్రతిపక్షం ఎలాగూ లేదు, చాప చుట్టేసి ఎక్కడో దాక్కుంది వైఎస్ఆర్సీపీ. మరి ప్రతిపక్షం రోలు స్వపక్షంలోనే ఉండాలి కాబట్టి ఆయన ముందరే చెప్పారు, స్వపక్షంలో విపక్షం ఎక్కడైనా తప్పు జరిగితే నిలదీస్తా, తన పరాయి అనే భేదం ఆయనకు లేదు అనేది చాలా క్లియర్గా చెప్పారు. ఏమాత్రం మొహమాట పడకుండా కొండబాబు గారు, కాకినాడ ఎమ్మెల్యే, మీరేం చేస్తున్నారు ఇక్కడ ఇంత జరుగుతుంటే అంటూ తెలుగుదేశం ఎమ్మెల్యే ఆయన్ని కూడా నిలదీశారు. చాలా ఆరోపణలు ఉన్నాయి అక్కడ. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి, కొండబాబుకి, అలాగే మిగిలిన పార్టీల నాయకులందరూ కూడా వీళ్ళందరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఒక సత్సంబంధాలు అయితే వీళ్ళందరి మధ్య ఉన్నాయనేది స్పష్టం. కాకినాడలో ఎవరిని అడిగినా చెప్తారు. దానికి పెద్ద నాలెడ్జ్ అక్కర్లా, పెద్ద రాకెట్ సైన్స్ కూడా దానికి ఏం లేదు. సో ఆయన చాలా సీరియస్గా ఉన్నారు. ఆయన మాట్లాడిన అంశం ఏంటి? పేదలకు అందాల్సిన దగ్గర సంవత్సరానికి 45 నుంచి 50 వేల టన్నుల రేషన్ బియ్యం పీడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా అందాల్సిన బియ్యం ఎలా షిప్ ఎక్కుతోంది పాలిష్ చేయించుకొని, దాని వెనకాల ఉన్నది ఎవరు, ఆ స్మగ్లర్లు ఎవరు, లేకపోతే ఆపరేషన్స్ చేస్తున్నారని అభియోగాలు ఎదుర్కొంటున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వేగాన్ని ఎందుకు నియంత్రించలేకపోతున్నాము, కస్టమ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, 3 చెక్పోస్టులు దాటి కస్టమ్స్ దాకా వెళ్తుంది, 3 చెక్పోస్టులో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఏం చేస్తోంది, మరి సొంత మంత్రే ఉన్నారు అక్కడ నాదెండ్ల మనోహర్ గారు, ఆయన 6 నెలల నుంచి అవిశ్రాంతంగా ఆయన పోరాడుతున్నారు. ఎక్కడ ఈ దొంగ లెక్కలు, దొంగ వ్యవహారాలు, ఈ స్మగ్లింగ్ ముఠాల మూలాల కోసం నాదెండ్ల మనోహర్ వెతుకుతున్నారు. సరే, ఆయన వెతుకుతున్నారు, కాకపోతే దాంట్లో మరింత స్పీడ్ కావాలి, వేగం కావాలని ఆయనకు కూడా సున్నితంగా చెప్పారు. ఎందుకంటే
ఇది ఈరోజు ఇక్కడ ఆపకపోతే రేపొద్దున దేశం మొత్తం విస్తరించే అవకాశం ఉంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 15 మిల్లులు సిండికేట్ అయ్యి 15 మంది మిల్లర్లు సిండికేట్ అయ్యి చేస్తున్న ఈ అక్రమ రవాణా అని జనసేన మోపుతున్న అభియోగం రేపొద్దున నిజమై కూర్చుంటుంది. ఆ అభియోగంలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, ఆల్రెడీ ఆధారాలు సేకరించామని చెప్పి సిట్ వేస్తే తీరా మోసి ఆ సిట్లో 3 డిఎస్పీలు వీఆర్ నుంచి తీసుకొచ్చి వేకెన్సీ రిజర్వ్ నుంచి తీసుకొచ్చి నిలబెట్టిన 3 డిఎస్పీలు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రులు అనే విషయం ఎస్టాబ్లిష్ అయిపోయింది. మరి వాళ్ళు కూటమి ప్రభుత్వం రివ్యూ చేసుకోవాలి కదా. అంటే పవన్ కళ్యాణ్ గారికి అటు ప్రభుత్వంలోనూ సవాళ్ళు ఉన్నాయి, బయట సవాళ్ళు ఉన్నాయి. అటు ప్రభుత్వంలోనూ ఛాలెంజెస్ ఉన్నాయి, ఇటు బయట వెలుపల నుంచి స్మగ్లర్లు మాఫియాల నుంచి ఛాలెంజెస్ ఉన్నాయి. సో అనుక్షణం ఆయన అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ ఫోన్ చేశాడు ఎవరో ఒక రోడ్ సైడ్ రోమియో వేగబౌండ్ అని తీసి పారేసే పరిస్థితి లేదు. అతని వెనక ఉండి అది చేయిస్తున్నది ఎవరు అనే విషయాన్ని తీవ్రంగా పరిశోధించి ఇన్వెస్టిగేట్ చేసి మూలాల్లోకి వెళ్ళాలి. అలా వెళ్ళేంతటి శ్రద్ధ పోలీస్ యంత్రాంగం దగ్గర ఉందా? ఎందుకంటే పోలీస్ యంత్రాంగంలో ఇవాళకి 80% మంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిని బలంగా నమ్ముతూ విశ్వసిస్తూ అరమోట్పు కన్నులతో ఆయన ఆరాధిస్తూ పనిచేస్తున్నారనే విషయాన్ని కూటమిలోని పార్టీలే చెప్పుకుంటున్నాయి బయటికి బాహటంగా. తెలుగుదేశం చాలాసార్లు నేరుగా చెప్పింది, జనసేన చెప్పింది, బీజేపీ చెప్పింది. చెప్పటం కాదు, వాళ్ళ రిజల్ట్ కావాలి, వాళ్ళని మార్చాలి కదా. మారకపోతే పర్ఫార్మర్ పెరిష్ రెండే ఉంటాయి. అయితే ఉద్యోగం చేయండి, లేకపోతే ఇంటికి వెళ్ళిపోండి అనే పద్ధతి ఉంటుంది, ఇంటికి పంపించే పద్ధతి ఉంటుంది. సో ఆ దిశగా క్రమశిక్షణా చర్యలు ఉంటే కానీ ఈ మాఫియాల పని కట్టడానికి పోలీస్ యంత్రాంగం ముందుకు కదలదు. వివిధ శాఖలు కలిసి సమన్వయంతో పనిచేయాలి. పోలీస్, రెవెన్యూ, సివిల్ సప్లైస్, పోర్ట్ అఫీషియల్స్, కస్టమ్స్ ఇన్ని కలిసి పనిచేయాలి. మన కస్టమ్స్ కమిషనర్ శ్రీధర్ గారు ఆయన ఒక మాట చెప్పారు మీడియాతో మాట్లాడుతూ, షిప్ని మేము సీజ్ చేయలేం, షిప్లో కేవలం బియ్యం ఒక్కటే ఉండదు, ఇంకా చాలా వస్తువులు ఉంటాయి. సో టెక్నికాలిటీస్ ఉన్నాయి. ఆ టెక్నికాలిటీస్ని అడ్రస్ చేయడానికి చట్టాల్లో సవరణ కావాలి, లేకపోతే కొత్త చట్టాలు కావాలి. సో ఈ కొత్త చట్టాల దిశగా పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆలోచనలు, మార్పులు, వీటన్నిటి మీద మాఫియా ఉగ్ర రూపంతో కుతకుతలాడిపోతుంది. ఇలా మనల్ని వెంటాడుతున్నాడు, చేస్తున్నాడు, ఇతన్ని ఏం చేయాలి మనం. అందుకని ఆయన హత్యకు కుట్ర పన్నాయి. ఒక లిట్మస్ టెస్ట్ చేసాయి. వాస్తవంగా ఫోకస్ అంతా అటు తిరుగుతుంది. ఆ మల్లికార్జును, ఆ లబ్బీపేట, ఆ వాటర్ ట్యాంక్స్, ఆ కృష్ణలంక అటు తిరుగుతుంది. కానీ వేరే మాఫియా ప్లాన్ ఇంకోటి ఉంటుంది, ప్లాన్ బి ఉంటుంది. ఆ ప్లాన్ బిని చేయాలి, అలాగే ట్రేస్ చేయాలి, డిస్మాంటిల్ చేయాలి. ఈరోజు ఇన్ని మాఫియాలు కలిసి ఒక్క వ్యక్తి మీద, ఒక్క నాయకుడి మీద ఇంత కుట్ర పన్నుతున్నాయంటే ఇదేదో తేలిగ్గా హెడ్లైన్స్లో రాసేసి వదిలేసే వ్యవహారం కాదు. పోలీస్ నిజంగా సీరియస్గా ఉండాలి. ఆయనకి Y+ కేటగిరీ, Z+ కేటగిరీ ఈ భద్రతల గురించి కాదు మాట్లాడాల్సింది. అసలు లోపం ఎక్కడుంది, లెక్కునే ఎక్కడుంది, ఎక్కడ దీన్ని మనం పట్టుకోవాలి, ఎక్కడ అరెస్ట్ చేయాలి, అంటే ఇటువంటి అవకతవకలకి పాల్పడుతున్న వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాని మీద ఫోకస్ పెట్టాలి. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, ఇంటర్నేషనల్ మాఫియా అయితే ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది. పెద్ద బేసిక్ కమ్యూనికేషన్ ఇది. దీనికి ఏం పెద్ద లాజిక్ అక్కర్లేదు, లా చదవను అక్కర్లేదు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ అక్కర్లా. ఇంటర్నేషనల్ మాఫియా ఉంది. ఇంత బోల్డ్గా డిప్యూటీ సీఎం పేషీకి ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటే తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ. సో లెట్ us hope రెండు ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా తీసుకుంటే. అదే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక విజ్ఞప్తి, మీ భద్రతని మీరు వ్యక్తిగతంగా మరింత కట్టుదిట్టం చేసుకోండి అని చెప్పేసి మీ అభిమానులు కోరుతున్నారు కాబట్టి అదే విషయం మీకు కమ్యూనికేట్ చేస్తున్నాం.